హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. నేను మీ మహేష్. రీసెంట్గా సరెండర్ అయిన దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి గారి సోదరుడు గంగాధర్ మనతో పాటుగా ఉన్నాడు. దేవ్జీ గురించి కొన్ని వివరాలు మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. దేశమంతా ఎదురు చూసిన దేవ్జీ సరెండర్ నిన్న జరిగింది సార్. ఆయన గురించి అంటే దాదాపు 4 దశాబ్దాలుగా ఆయన అజ్ఞాత జీవితంలో ఉన్నారు. కాకపోతే ఆయన గురించి చర్చ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అసలు ఎప్పుడు లొంగిపోతాడు, ఎప్పుడు సరెండర్ అవుతాడు అనే చర్చ బాగా జరిగింది సార్. ఆయన టాప్ లీడర్ అయినప్పటికీ బయట మాత్రం ఆయన గురించి సమాచారం ఎక్కువ లేదు సార్. ఆయన గురించి తెలుసుకోవాలని ఆసక్తి కూడా చాలామందికి ఉన్నది. కొన్ని వివరాలు ఆయన గురించి, అంటే ఆయన అజ్ఞాతంలో వెళ్ళడానికి ముందు ఎట్లా ఉండేవాడు, అంటే ఆయన స్టడీ అయినా కానీ లేకుంటే ఆయన వ్యక్తిత్వం ఎట్లా ఉండేది సార్? నా పేరు తిప్పిరి గంగాధర్. మా అన్నయ్య తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ. తను స్టడీ విషయానికి వస్తే చాలా తన చదివే లోకంగా ఇంట్లో ఎప్పుడు పుస్తకాలు చదువుతూ క్రమశిక్షణతో ఉండే వ్యక్తి. విప్లవ రాజకీయాలతో పరిచయం ఏర్పడిన తర్వాత ఆ సిద్ధాంత భావంతో 1983 ప్రాంతంలో యూజే అంటారు సార్. ఆయన అంటే జైత్రయాత్రలో పాల్గొన్నట్టుగా చెప్పుకున్న కొన్ని వార్తలు వచ్చాయి సార్. అంటే అంతకంటే ముందు నుంచే ఆయన పైన ఈ విప్లవ ప్రభావం ఉండేదా సార్? అంటే జైత్రయాత్రలో పాల్గొనలేదు, నాకు తెలియదు. కాకపోతే కొరుట్లలో జూనియర్ కాలేజీలో ఆర్ఎస్యూ అంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండే. ఏబీవీపీని మన ఆర్ఎస్యూ మధ్య గొడవల వల్ల అతనికి పోలీస్ నిర్బంధం ఏర్పడి పార్టీలోకి వెళ్ళడం జరిగిందని అనుకుంటున్నాను. ఓకే సార్. ఆయన అజ్ఞాతం లేదంటే మావోయిస్టు పార్టీ ఆ సిద్ధాంతాల వైపు మళ్ళడానికి ప్రధానంగా కారణాలు ఏమైనా ఉంటాయి? అంటే వ్యక్తిగత కారణాలు లేకుంటే కుటుంబ కారణాలు, ఏమైనా వివక్ష ఎదుర్కొన్నాయి అట్లాంటి ఘటనలు ఏమైనా ఉండేనా, లేకుంటే అప్పుడున్న వాతావరణం మేరకే ఆయన ప్రభావితమై వెళ్ళిపోయాడు? అయితే మాకేం వివక్ష లేదు, ఆర్థికంగా మేము చాలా బాగానే ఉన్నాము. అయితే కేవలం కొంత ఈ ఏబీవీపీ ఆర్ఎస్యూ మధ్య ఉన్నటువంటి గొడవల వల్లనే నిర్బంధం ఏర్పడి అతను అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. దాదాపు 4 దశాబ్దాలు సార్ ఆయన అంటే ఇంత సుదీర్ఘకాలం లోపల ఉండడం, అంటే ఆయనను మీరు మిస్ కావడం, మిమ్మల్ని ఆయన మిస్ కావడం, ఈ కుటుంబం ఎట్లాంటి ఎమోషనల్ అయినా కానీ లేకుంటే దర్యాప్తు ఏజెన్సీ నుంచి అయినా కానీ ఎట్లాంటి ఎదుర్కోవాల్సి వచ్చింది, లేకుంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఆయన లోటు అనేది మా కుటుంబానికి తీరని లోటు. అంటే అప్పట్లో కాస్త పోలీసు నిర్బంధం అనేది ఉండే, కానీ ఇప్పుడు పోలీసు నిర్బంధం కానీ పోలీసు వేధింపులు కానీ అటువంటి ఏం లేవు. ఎప్పుడు కూడా పెద్దగా మమ్మల్ని వేధించింది లేదు పోలీసు. మొదటి నుంచి మీ కుటుంబంలో వామపక్ష వాతావరణం ఎక్కువగా ఉండేదా సార్, లేకుంటే దేవ్జీ గారే ఎక్కువ విప్లవ సాహిత్యం చదివి ఆకర్షితులయ్యారు? మా ఇంట్లో అటువంటి వాతావరణం ఏం లేదు. మొట్టమొదటిసారిగా మా అన్నకి రాజకీయాలు పరిచయం ఏర్పడ్డాయి, విప్లవ రాజకీయాలు. ఇప్పుడు ఎలా ఉన్నది సార్? మీ కుటుంబం ఎట్లా ఆయన ఆహ్వానించబోతుంది అంటే మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? ఇప్పుడు ఆయన సరెండర్ అయ్యాడు కదా, సురక్షితంగా బయటకు వస్తున్నాడు. అంటే ఇది మాటల్లో వ్యక్తం చేయాలన్నంత సంతోషభరితమైనటువంటి ఘట్టం అనేది ఈరోజు మేము చూడడం జరిగింది. తనను కలిసిన తర్వాత మేము చెప్పలేని ఆనందానికి, సంతోషానికి గురైనాం. 43 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఈరోజు అతను చూడడం జరిగింది సార్. ఆయన ఎలా వచ్చాను సార్? ఆయన ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు? చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. చాలాసేపు మాట్లాడుకున్నాము. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. చిన్నప్పటి మీ ఏమైనా గుర్తుందా సార్ మీ సోదరుల మధ్య బ్రదర్హుడ్? కలిసి తిరిగినాయి లేకుంటే స్కూల్కి వెళ్ళినప్పటివో లేకుంటే అట్లా సరదాగా ఉండేటి ఏమైనా? సరదాగా ఉండేటి పెద్దగా ఏం లేవు, కానీ కొంత అన్నయ్య అని అంటే తనలా కొద్దిగా భయభక్తులతో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి కలయికని. ఓకే. చిన్నప్పటి నుంచి కొంచెం బాధ్యతాయుతంగా ఉన్నాడు. చాలా బాధ్యతాయుతంగా. నేను కూడా అన్నయ్య అంటే కొద్దిగా భయంతో ఉండేవాడిని. సార్, ఇప్పుడు ఆయన సరెండర్ టైంలో చెప్పినట్టుగా ఆయన రాజకీయాలను కొనసాగిస్తా అని చెప్పాడు కదా సార్. లీగల్ ఫ్రేమ్వర్క్లో ప్రజా సమస్యలపై పోరాడతా అని చెప్పాడు. సో ఆయనను మీరు ఆ నిర్ణయానికి మీరు మద్దతు ఇస్తారా? లేదంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆయన పోరాటాలు 40 ఏళ్ళుగా మీరు అడవిలో అన్ని ఫేస్ చేశారు, ఇప్పుడు రెస్ట్ తీసుకోండి అన్నట్టుగా ఏమైనా అంటారా, లేకుంటే ఈ పోరాటానికి మేము కూడా అండగా ఉంటాం లేకుంటే వెంట ఉంటాం అని అంటారా? ఆ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే తను ప్రశాంత జీవితం మాతో గడపాలని మా కోరిక. ఓకే. సో 4 దశాబ్దాలు సుదీర్ఘంగా మా నుంచి దూరం అయ్యారు కాబట్టి మాకు కూడా కొంత టైం ఇవ్వండి అంటారు. ఈ మధ్యకాలంలో ఈ 2-3 నెలల నుంచి
సరెండర్లు స్టార్ట్ అయ్యాయి మల్లోజుల వేణుగోపాల్ నుంచి వెళ్ళాను కానీ రూపేష్ వీళ్ళందరూ సరెండర్ అవుతూ వచ్చారు కదా. ఓకే. మీరు ఎప్పటి నుంచి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు రావచ్చు అని? అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే ఈ రాక అనేది మాకు మాత్రం చాలా సంతోషాన్ని కలిగించింది. సో ఎవ్రీ మినిట్ ఏదో ఒక ఘటన ఏదో ఒక న్యూస్ మనం వినాల్సిన పరిస్థితి కదా సార్. అదే అంటే కొన్ని నెలల నుంచి వెళ్ళి ఎక్కడ ఏం వార్త వచ్చినా కానీ ఎట్లాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అనే భయం, ఆందోళన, మానసిక సంఘర్షణ అవి ఉంటాయి కదా సార్. అంటే ఎప్పుడు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా కానీ కూడా చాలా భయాందోళనకు గురయ్యేది మేము, మా కుటుంబం కానీ. ఈ కగారు స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రం మేము చాలా చాలా ఆందోళనకరంగా ఉండే. కాకపోతే ఈ పరిణామం తన బయటకు రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తన ఈ నిర్ణయం తీసుకోవడాన్ని మాత్రం మేము, మా కుటుంబం అయితే స్వాగతిస్తున్నాం. అంటే మా అమ్మ నాన్న ఉంటే ఈరోజు చాలా సంతోషపడేది. ఎందుకనంటే ఇంట్లో పెద్ద ఆయన చదువుల్లో చురుకుగా ఉంటుండే, చాలా సిన్సియర్గా తన గురించి మాట్లాడితే వినేవాళ్ళు. అంటే మీ కొడుకు ఒక మంచి స్థాయిలో ఉంటాడు, మంచిగా చదువుకుంటాడు, క్రమశిక్షణగా ఉంటాడు అని వీళ్ళ గురువులు కూడా మాట్లాడేవాళ్ళు. మంచి పెద్ద ఆఫీసర్ అవుతాడని చెప్పేవాళ్ళు. ఆ సంతోషం అనేది మా అమ్మ నాన్న బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. కాకపోతే ఎప్పుడైనా వస్తాడు అనే కోరిక చాలా ఉండే. కాకపోతే వాళ్ళు ఈరోజు లేనందుకు బాధాకరంగాని, ఉంటే మాత్రం చాలా సంతోషించారు. అజ్ఞాతంకి వెళ్ళేటప్పుడు బహుశా మీకు ఇంకా పెళ్లి కాలేవచ్చు. సుమా తిప్పిరి గారు ఇంకా చూసి ఉండరు వాళ్ళ పెద్ద నాన్న. నాకు అప్పుడు పెళ్లి కాలేదు, నాది 14 years, తనకు 19 years అంతే. కాకపోతే ఆ బాండింగ్ అనేది అట్లాగే ఉన్నాడు. కమిట్మెంట్ అనేది ఇప్పటి వరకు కూడా అతను ఫారెస్ట్లో అడుగు పెట్టిండనంటే మళ్ళీ జనజీవనంలోకి వచ్చే వరకు కూడా మాకు ఎటువంటి సంబంధం కానీ మాతో ఎప్పుడు కూడా కాంటాక్ట్ కాలేదు. మధ్యలో ఎప్పుడు అంటే అమ్మ నాన్న చనిపోయినప్పుడు కూడా రాలేదు? ఇప్పుడు కూడా మమ్మల్ని కలవలేదు. ఓకే. ఎట్లాంటి సందేశాలు లేదు, ఏమీ లేదు? ఎటువంటి సందేశం కానీ, లెటర్ కానీ, వ్యక్తిగతంగా కానీ ఎటువంటి సందేశం లేదు. ఓకే. ఇదే ఫస్ట్ టైం చూడడం. సార్ దేవ్జీ గారు ఒకరే ఉన్నారా లేకుంటే అజ్ఞాతంలో కానీ సహచరి ఎవరైనా ఉన్నారా? అజ్ఞాతంలో వివాహం అయిందని తెలుసు. కాకపోతే ఆమె కూడా కరోనా టైంలో అమరురాలైంది. సుమ తిప్పిరి గారు అంటే దేవ్జీ లొంగుబాటు కోసం చాలా ఆతృతగా ఎదురు చూసినట్టున్నారు. మల్లోజుల వేణుగోపాల్తో కూడా మాట్లాడినట్టు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సో ఆమె చాలా ఆసక్తిగా ఆతృతగా ఎదురు చూస్తున్నది. అంటే నేరుగా ఇదివరకు పెద్దనాన్న చూడకపోయినప్పటికీ చూడాలి అనే తాపత్రయం ఎక్కువ ఉన్నది కదా సార్. అంటే మీ ఇంట్లో రోజు లేదా నిత్యం అప్పుడప్పుడు అయినా కానీ దేవ్జీ గురించి సంభాషణ జరుగుతూ ఉంటుంది? ఎక్కువ ఆసక్తిగా మా సుమ మాట్లాడేది. పెద్దనాన్న ఎట్లా ఉంటాడు, ఎందుకు పోయిండు, వస్తే బాగుంటుంది, ఎప్పుడన్నా కలిసినావా, మరి కలవచ్చు కదా అనే దేవ్జీ గారి గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాం. తన గొప్పగా చదివేవాడు, ఉంటే బాగుంటుండే, లేకపోతే ఒక మంచి ఆఫీసర్ అవుతుండే, నువ్వు కూడా అట్లా చదువుకోవాలిరా సుమా అని నేను మాట్లాడేది. ఆమె కూడా రెగ్యులర్గా మాట్లాడుకుంటుంటుంది. ఆ సందర్భంలో తన గురించి తన యొక్క ఊహలు కానీ అలా లెటర్ల ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. వస్తే బాగుంటుంది. ఆ లెటర్లు అనేటివి చాలా వైరల్గా మారి అతని దగ్గరకు దాకా కూడా చేరినాయి. ఓకే. సరెండర్ అయిన వాళ్ళని కూడా ఆమె కాంటాక్ట్ అయింది. అతను సరెండర్ అవుతే బాగుంటుంది అని చెప్పేసి ఆమె లెటర్ల ద్వారా వ్యక్తం చేసింది. ఈ సందేశాన్ని అన్న వెళ్తే మా పెద్దనాన్న వస్తాడేమో, రావాలి అని చెప్పేసి తన లెటర్ల ద్వారా మీడియా ద్వారా పంపడం జరిగింది. తను కూడా చూసిండు. సో దేవ్జీ గారు చాలా హ్యాపీ అన్నారు. తను కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. సో ఒకప్పుడు కుటుంబాన్ని వదిలిపెట్టి ఉద్యోగం కోసం వెళ్ళిండు, ఇప్పుడు మళ్ళీ కుటుంబం కోసం వస్తుంది కదా. సో ఆ బాండింగ్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాడా? అంటే నేను వ్యక్తిగత జీవితం కోసం రాలేను బయటకు, రాజకీయ జీవితం కోసమే నేను బయటకు వచ్చిన అని మాట్లాడిండు. నేను మాత్రం కోరుకునేది మాత్రం మా కుటుంబంతో తను ప్రశాంతంగా జీవించాలని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలండి గంగాధర్ గారు. ఓకే, థ్యాంక్ యూ.